హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 9 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకొని ఉంటారు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ మెడిసిన్స్ అంతా తనే రెడీ చేసుకొని వచ్చి హీరోకి ఇస్తూ ఉంది. అప్పుడు హీరో వెంటనే, నేను నిన్ను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నా దగ్గర ఏమీ దాచకుండా నిజం చెప్పు, ఎందుకు నువ్వు మన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశావు అని హీరో అడుగుతూ ఉంటే, ఎందుకు ఎప్పుడు చూడు దాని గురించే అడుగుతున్నారు అని హీరోయిన్ అంటుంది. లేదు, దాని గురించిన కరెక్ట్ రీజన్ నాకు తెలియాలి అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్, నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చనిపోయినట్లు కల వచ్చింది, అది నేను నీకు ఎలా చెప్పగలను అని థింక్ చేస్తూ, రీజన్ ఏం లేదు నార్మల్గానే అని హీరోయిన్ అంటుంది. హీరో అంటున్నాడు, సరే అయితే నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాక నేనే వచ్చి నిన్ను మీట్ అవుతాను, ఎందుకంటే మహారాజా గారి పర్మిషన్ లేకుండా నన్ను ఎవరూ మీట్ అవ్వకూడదు అని హీరో అంటూ ఉంటే, అది విని హీరోయిన్ కొంచెం డల్గా అయిపోతుంది. నువ్వు దేని గురించి బాధపడకు, త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ అంతా ఫినిష్ చేసేసి నేనే వచ్చి నిన్ను మీట్ అవుతాను, మళ్ళీ మన ఎంగేజ్మెంట్ కోసం ఉన్న అంగీకార పత్రాన్ని ముందే మీ నాన్నగారికి నేను పంపించేశాను అని హీరో అంటూ ఉంటే హీరోయిన్ ఓకే అంటుంది. అంతలోనే అసిస్టెంట్ అక్కడికి వస్తున్నాడు. అతను రాగానే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసిస్టెంట్ అంటున్నాడు, జనరల్ వాంగ్ ఈ ప్రాబ్లమ్స్ని గురించి పర్సనల్గా ఎంక్వైరీని స్టార్ట్ చేశారు, కానీ దాంట్లో నాకు కొంచెం డౌట్గా ఉంది, అతను మనకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే ఏం చేయాలి అని అంటున్నాడు. హీరో అంటున్నాడు, నువ్వు దీని గురించి పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చెయ్యు, నువ్వు సీక్రెట్గా ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళు అని అంటూ ఉంటే అసిస్టెంట్ ఓకే అంటున్నాడు. ఇదంతా సీక్రెట్గా నిలబడి హీరోయిన్ వినేసి హీరోయిన్ దేని గురించి థింక్ చేస్తూ ఉంది. అదేంటంటే, హీరోయిన్ కలలో కూడా హీరోని హౌస్ అరెస్ట్ చేసి ఉంటారు. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు హీరో దగ్గర పనిచేసిన వాళ్లే హీరోకి ద్రోహం చేసినట్లు హీరోయిన్కి కల వచ్చి ఉంటుంది. విషయాన్ని కూడా పని వాళ్ళే కదా ఫస్ట్ ఎపిసోడ్లో తెచ్చిచ్చుంటారు. అదంతా థింక్ చేస్తూ, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా హీరోకి ద్రోహం చేస్తే ఇప్పుడు రియల్ లైఫ్లో ఉన్న ఈ హీరో చనిపోతాడు కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉంది. నేను కూడా ఇదంతా పర్సనల్గా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళతో నేను కూడా వెళ్ళాలి, ముందు నాన్న దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నాన్న, నేను బార్డర్ దగ్గరికి వెళ్ళాలి అని హీరోయిన్ అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ బార్డర్ ఎంత ప్రమాదమో నీకు తెలుసా, అక్కడికి వెళ్తే నీకు కన్ఫామ్గా ఏమైనా ప్రాబ్లం రావచ్చు, దానిని ఎంక్వైరీ చేయడానికే రాజుగారు తన అసిస్టెంట్ని పంపించారు కదా, అతను చూసుకుంటాడు అని నాన్న అంటున్నాడు. కానీ అదంతా హీరోయిన్ పట్టించుకునేలాగా లేదు. అసలు ఆ బార్డర్లో ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు కదా నాన్న, మిలిటరీకి ఇవ్వాల్సిన వస్తువులంతా సరిగా ఇవ్వడం లేదు, అది మాత్రమే కాకుండా మన ఊరికి రావాల్సిన ధాన్యాలన్నీ ఎవరో అడ్డుకుంటున్నారు, ఒకవేళ ఎవరైనా రాజుగారికి ద్రోహం చేస్తే రాజుగారిని జైల్లో వేస్తారు, లేకపోతే రాజుగారిని చంపేస్తారు, ఒకవేళ రాజుగారికి అలా ఏమైనా జరిగితే రాజుగారు మనకు ఎంగేజ్మెంట్ కోసం ఇచ్చిన గిఫ్ట్స్ అంతా రిటర్న్ చేయాలి అని హీరోయిన్ అంటూ ఉంటే, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని నాన్న కోపడుతూ ఉంటే, నేను మిమ్మల్ని ఎలా బ్లాక్మెయిల్ చేయగలను, నేను జరగబోతున్న నిజాన్ని మాత్రమే చెప్తున్నాను, సరే వెళ్ళు అని నాన్న అంటున్నారు. అనగానే హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలోనే బెస్ట్ ఫాదర్ మీరే నాన్న అని హీరోయిన్ అంటూ ఉంది. వెంటనే నాన్న, ఆ రాజు నీకు ఏ మంత్రం వేశాడో నాకు అర్థం కావడం లేదు, ఆయన కోసం నీ ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి రెడీగా అయిపోతున్నావు అని అరుస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో హీరోయిన్ ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కలిసి తనకి అడ్వైస్ చేస్తూ ఉన్నారు. నాన్న అంటున్నాడు, ఈ ప్రయాణం నీకు ఎన్నో రకాల ఆపదలను కలిగిస్తుంది, ఫస్ట్ టైం నువ్వు సింగిల్గా వెళ్తున్నావు, ఇది తలుచుకుంటూ ఉంటే మాకు బాధగా ఉంది అని అంటున్నాడు. హీరోయిన్ బ్యాగ్ అంతా వాళ్ళ నాన్న దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ బ్యాగ్ని ఇవ్వడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఆ బ్యాగ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే నాన్న దాన్ని ఇవ్వకుండా వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఎందుకా అని చూస్తే దాంట్లో కొన్ని బంగారు నాణాలు పెట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు ఆ బ్యాగ్ని హీరోయిన్ ఈ వైపుకు లాగుతుంటే నాన్న తన వైపుకు లాగుతూ ఉన్నారు. ఇద్దరు ఇలా మార్చి మార్చి ఆ బ్యాగ్ని లాక్కుంటూ ఉన్నారు. దీన్ని చూసి వాళ్ళ అమ్మ, దాంట్లో కొంచెం నాణాలే కదా ఉంది, మన అమ్మాయినే కదా తనకి ఇవ్వండి అని అంటుంది. కానీ వాళ్ళ నాన్న దాన్ని వదిలేలాగా లేడు. ఇప్పుడు హీరోయిన్ దాన్ని లాక్కుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అంటుంది. నేను అక్కడికి వెళ్ళి వచ్చాక మీ ఇద్దరిని నేను బాగా చూసుకుంటాను అని అంటుంది. అది విని వీళ్ళ పేరెంట్స్కి కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ పనిపిల్లని చూసి, నేను వెళ్ళి వచ్చేదాకా మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. నాన్నకి ఎంత డబ్బు పిచ్చి ఉన్నా కూతుర్ని పంపించడం మాత్రం ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే పంపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక పక్క అసిస్టెంట్ ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళడానికి బయటకు
వస్తూ ఉన్నాడు. తను అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎదురుగా హీరోయిన్ వస్తుంది. అసిస్టెంట్ మీరెందుకు బ్యాగ్తో వచ్చారు అని అడుగుతూ ఉంటే నేను నీతో వస్తాను అని అంటుంది. అయ్యయ్యో మీరు నాతో వస్తారా? ఈ విషయం మాత్రం రాజుగారికి తెలిస్తే నన్ను చంపి పాతి పెట్టేస్తారు. ఇదేమైనా చిన్న మ్యాటర్ కాదు. బార్డర్కి వెళ్ళేటప్పుడు చాలా ఆపదలు వస్తాయి. దయచేసి మీరు నాతో పాటు రాకండి అని అసిస్టెంట్ అంటూ ఉంటే లేదు లేదు నేను నిజాన్ని కనిపెట్టాలి. మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేయను. మీరు ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళకపోతే నేనే సింగిల్గా వెళ్ళిపోతాను అని హీరోయిన్ అంటుంది. అసిస్టెంట్కి వేరే దారి లేక తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు మనకి బార్డర్ని చూపిస్తున్నారు. అక్కడ పక్క రాజ్యానికి చెందిన ఒక జనరల్ ఉన్నాడు. ఆ జనరల్ దగ్గర మాస్క్ వేసుకొని ఒక అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతను అంటున్నాడు, ముందుగా రాజుగారి మీద ఉన్న నమ్మకాన్ని మనం పోగొట్టాలి. అప్పుడే మనం రాజుగారిని ఈజీగా గెలవగలము అని వీళ్ళిద్దరూ కలిసి ఆ రాజుగారిని ఓడించడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అక్కడికి హీరో వాళ్ళ రాజ్యానికి చెందిన జనరల్ వస్తున్నారు. అతను అంటున్నాడు, ఈ బార్డర్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎంక్వైరీ చేయడానికే నన్ను ఇక్కడికి పంపించారు రాజుగారు. ఇంక నుండి నేనే దీన్ని చూసుకుంటాను. మీరు దీని గురించి బాధపడకండి. మన ప్లాన్ కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది అని ముగ్గురు కలిసి ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ హీరోయిన్ ఇద్దరూ కలిసి బార్డర్లో ఉన్న ఒక గ్రామానికి వస్తున్నారు. అక్కడ ఉన్న ఒక అతను వీళ్ళని చూసి మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఈ ఊరికి చెందిన వాళ్ళలాగానే లేరు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడుగుతూ ఉంటే హీరోయిన్ మా బంధువుల్లో ఒకరు కనిపించడం లేదు, ఎక్కడో మిస్ అయిపోయారు, వాళ్ళని వెతుక్కుంటూ మేమే ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఇప్పుడు అతను అంటున్నాడు, ఈ ఊరిలో ఉండడం అంత సేఫ్టీ కాదు. ఎందుకంటే ఈ ఊరు బార్డర్కి దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఏమైనా జరగవచ్చు. మీరు కావాలంటే ఇక్కడే రెస్ట్ తీసుకోండి అని అతను అంటున్నాడు. థ్యాంక్స్ అని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడేమో వీళ్ళ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది ఏం ప్లాన్ అంటే రాజుగారి పాలన బాగలేదు అని అందరినీ నమ్మించాలి. అలా జరిగితే నెక్స్ట్ మనం ఏం చెప్తే దాన్నే మహారాజు గారు వింటారు. రాజుగారిని పదవి నుండి తీసేస్తే వాడు తమ్ముడు ఒక వేస్ట్ గాడు అని అందరికీ తెలుసు కదా. అందువలన ఆ రాజుగారి పదవి ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనలో ఒకరు రాజైపోవచ్చు అని వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరోకి ఆ ప్లేస్ అంతా హీరోయిన్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను అని అంటున్నాడు. ఇక్కడ కూడా మన హీరోయిన్ హీరో గురించి థింక్ చేస్తూ ఉంది. అంతలో ఆ గ్రామంలో ఉండే వాళ్ళంతా లైట్ని తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంట అని హీరోయిన్ అసిస్టెంట్ని అడుగుతూ వాళ్ళ వెనకాలే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అంతలో ఆ షెల్టర్ ఇచ్చిన పర్సన్ వచ్చి ఇదంతా రాజుగారి ఆజ్ఞ, మా దగ్గర ఉన్న ధాన్యాన్ని మేము వాళ్ళకి అప్పగించాలి, ఒకవేళ మేము ఇవ్వకపోతే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. మీరు వేరే ఊరు నుండి వచ్చారు కాబట్టి మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకండి, ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అతను వెళ్ళిన వెంటనే వీళ్ళిద్దరూ దాక్కొని ఇదంతా చూస్తూ ఉన్నారు. ఆ ఊరి జనాలందరూ వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఇస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఒక అతను అంటున్నాడు, ఇది రాజుగారి ఆజ్ఞ, మీరు ధాన్యాన్ని ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళంతా లైన్ గా నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఇస్తూ ఉన్నారు. అంతలో ఒకతను ఒక లేడీని కాళ్ళతో తంతున్నాడు. మీ ఇంట్లో ఇంత కొంచెం ధాన్యమే ఉందా, పోయి ఎక్కువ తీసుకొని రాపో అని అంటూ ఉంటే అక్కడ ఉన్న లేడీ ఏడుస్తూ, నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన మా పేరెంట్స్ ఉన్నారు, మేమంతా బ్రతకాలి అంటే మాకు కొంచెం ధాన్యం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే 80 సంవత్సరాల వయసులో మీ అమ్మ బ్రతికి ఉండి ఏం సాధిస్తుంది అని తిడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఉన్న ఫుడ్స్ అన్నిటినీ మీరు మిలిటరీలో ఉన్న వీరుల కోసం ఇస్తేనే వాళ్ళ మన రాజ్యాన్ని కాపాడగలరు, ఇదంతా మన రాజుగారే చెప్పారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్స్ అన్నిటినీ లాక్కుంటున్నారు. ఇదంతా దూరంగా నిలబడి ఇద్దరు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇదంతా చూసి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కోపంగా వెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందా, రాజుగారికి ఎందుకు ఇంత చెడ్డ పేరు కలిగిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నీకు ఎంత ధైర్యం ఉంటే మిలిటరీ ప్రాబ్లమ్స్లో ఒక అమ్మాయి వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నావు, నీకేమైనా చావాలనుందా ఏంటి అని అతను అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఎవరు చావబోతున్నారో నువ్వే చూడరా అనేసి, నువ్వేమైనా మంచి పనులు చేస్తున్నావా, రాజుగారి గురించి చెడుగా ఊరంతా ప్రచారం చేస్తున్నావు, ఎవరు చెప్పి నువ్వు ఇలా చేస్తున్నావు అని హీరోయిన్ అడుగుతూ ఉంది. అది విని ఊర్లో జనాలంతా, అయితే రాజుగారు మంచివారేనా, వీళ్ళే ఇలా చేస్తున్నారా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అతనికి కోపం వచ్చి ఒక కత్తిని బయటికి తీసి, మీ ఇద్దరి తలని ఇప్పుడే నరికి పడేస్తాను అని చెప్తూ ఉంటే అసిస్టెంట్ ముందుకు వచ్చేసి, మీరు ఈ జనాల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి, నేను వీడిని చూసుకుంటాను అని అంటున్నాడు. హీరోయిన్ అందరినీ జాగ్రత్తగా తీసుకుని వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ అతనితో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అసిస్టెంట్ అందరినీ ఓడించేసి ఒక అతని మెడలో కత్తిని పెడుతున్నాడు. అంతలో అక్కడికి హీరోయిన్
హీరోయిన్ వచ్చేస్తుంది. ఎవరు మిమ్మల్ని ఇలా చేయమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే రాజుగారే ఇలా చేయమని చెప్పారు అని అతను అంటున్నాడు. అసిస్టెంట్కి కోపం వచ్చి ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా లేక చంపేనా అని అంటూ ఉంటే హీరోయిన్ దాన్ని అడ్డుకొని ఈ ధాన్యాల్ని మీరు ఎక్కడికి తీసుకొని వెళ్తారో అక్కడికి ఇప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని అంటుంది. అతను వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే అతని వెనకాలే కత్తిని పెట్టి ఉన్నాడు మన అసిస్టెంట్. అక్కడికి వెళ్ళగానే సెక్యూరిటీ వాళ్ళు మీ బ్యాడ్జిని చూపించండి అని అంటున్నారు. అతను తన బ్యాడ్జిని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ అతను అంటున్నాడు, నేను లోపలికి వెళ్ళి లోపల ఎంత ధాన్యాలు ఉన్నాయో కౌంట్ చేయాలి, నన్ను లోపలికి వదలండి అని అంటూ ఉంటే లేదు జనరల్ ఎవరిని లోపలికి పంపించవద్దు అని చెప్పాడు అని అంటున్నారు. దానికి అతను ఇప్పుడు నన్ను మీరు లోపలికి పంపించకపోతే రేపు మార్నింగ్ మీ ఇద్దరు శవమై తేలుతారు అని బెదిరిస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ భయపడిపోయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి హీరోయిన్ చెక్ చేస్తూ ఉంది. అక్కడ చాలా ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఒక బస్తాని కట్ చేసి చూస్తే దాంట్లో బియ్యం ఉంది. మిమ్మల్ని ఎవరిలా చేయమన్నారు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే మళ్ళీ రాజుగారే చేయమని చెప్పారు అని అంటూ ఉన్నాడు అతను. వీడిని ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పేలాగా లేడు, వీడి చేతుల్ని ఇంచేయండి అని హీరోయిన్ అసిస్టెంట్తో అంటూ ఉంది. అసిస్టెంట్ అతని చేతుల్ని ఇంచుతుంటే అంతలో అక్కడికి వేరే ఎవరో వస్తూ ఉన్నారు. ఆ సౌండ్స్ విని వీళ్ళ ముగ్గురు వెళ్ళి దాక్కుంటున్నారు. అక్కడ ఎవరో ఇద్దరు వచ్చి ధాన్యం బస్తాలన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. హీరోయిన్ వెళ్ళి ఆ బస్తాల్ని ఓపెన్ చేసి చూస్తే అది నార్త్ సైడ్ నుండి వచ్చిన బస్తా అని రాసి ఉంది. అది చూడగానే హీరోయిన్ నార్త్ సైడ్ నుండి ధాన్యాల్ని ఎవరు తీసుకురమ్మని చెప్పారు అని మళ్ళీ అడుగుతూ ఉంటే దానికి కూడా వాడు ఆన్సర్ చెప్పడం లేదు. ఇప్పుడు అతన్ని ఎద్దుల బండికి కట్టేసి ఆ ధాన్యం బస్తాలన్నిటిని తీసుకుని ఆ గ్రామానికి వస్తున్నారు. అక్కడ జనాలందరినీ పిలిచి ఈ ధాన్యాలన్నిటిని మీరు తీసుకోండి అని ఇస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా దాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అతన్ని తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో వేసి లాక్ చేసేస్తున్నారు. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.